అందరికీ నమస్కారం. విభూ ఎడిటోరియల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి వైర్ అనే వెబ్సైట్లో వ్యాసం రాశారు. ఆ వ్యాసం మీద మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో విశ్లేషించారు. ఆ వ్యాసం మరియు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి యొక్క విశ్లేషణ మీద ఈరోజు మాట్లాడదలుచుకున్నాం. ఇందులో నాగేశ్వరరావు గారు ప్రస్తావించింది ఏంటంటే, పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి ఒక ఆర్థిక శాస్త్రవేత్త మరియు సామాజిక శాస్త్రవేత్త అని సంబోధించారు. ఓకే, ఇది ఆయన ఒపీనియన్, నేను ఏమంత పట్టలేదు. అందుకనే ఆయన విశ్లేషణ ఉండొచ్చు. మన ఆర్థిక శాస్త్ర సమాజ శాస్త్రవేత్త కావడం వల్ల మన నాగేశ్వర గారు ఆయన్ని వ్యాసాన్ని విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థం అవ్వాలని చెప్పి. నా దృష్టిలో ఆయన ఒక సూడో మేధావని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆయన విశ్లేషణ ఎలా ఉందనే దాన్ని చూసి మీకు అర్థమవుతాయి. ఏ రకమైన మేధావి, ఏ రకమైన శాస్త్రవేత్త, ఏ రకమైన సామాజిక శాస్త్రవేత్త అనేది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇందులో చెప్పిన విషయం ఏంటంటే, మే 13, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషను ప్రతి గంటకో లేదా 2 గంటలకో లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్కు పోలింగ్ యొక్క సరళనే పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సెంట్ నమోదైందని విడుదల చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు కూడా విడుదల చేసింది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి పోలింగ్ యొక్క పర్సంటేజ్ని 68.04%గా ఎన్నికల కమిషన్ రిలీజ్ చేశారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే, ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, ఇది వ్యారీ అవుతూ ఉంటుంది, ఇది మా దగ్గర ఉన్న సమాచారం బట్టి మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ప్రకటిస్తారు. అదేవిధంగా 8 గంటలకి 68.12 అని, అలాగే 11:45కి 76.50 అని ప్రకటించారు. అదేవిధంగా ఇంకా పోలింగ్ జరుగుతుంది. 11:45కి రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంకా పోలింగ్ జరుగుతుంది. 3,600, 3,500 పోలింగ్ బూత్లో ఇంకా ఓటింగ్ జరుగుతుంది అని ప్రకటించారు. ఫైనల్గా ఎలక్షన్ అయిపోయిన 13వ ఎలక్షన్ అయిపోయింది. 17వ తారీఖున మన ఎలక్షన్ కమిషన్ వారు 81.86% ఓటింగ్ నమోదైంది ఆంధ్రప్రదేశ్లో, ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్ అని డిక్లేర్ చేశారు. ఇప్పుడు మన సూడో మేధావి పరకాల ప్రభాకర్ గారి విశ్లేషణ మరియు ఆయన విశ్లేషణని, ఆయన వ్యాసాన్ని మన ప్రొఫెసర్ నాగేశ్వర గారు విశ్లేషించిన దాన్ని బట్టి నేను పరకాల ప్రభాకర్ రావు గారికి త్రూ నాగేశ్వర గారి ద్వారా సమాధానం ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషను క్లియర్గా ప్రతి అరగంటకో, గంటకో, 2 గంటలకో, లేదా సాయంత్రమో, తెల్లవారుజాము ఎప్పుడు రిలీజ్ చేసినా కానీ మా దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యింది, ఇది మారుతూ ఉండొచ్చు, ఫైనల్ పర్సంటేజ్ మేము మా దగ్గర డేటా వచ్చినప్పుడు మేము తెలియజేయడం జరుగుతుందని చెప్తున్నాం. మన సూడో మేధావి గారు ఇచ్చిన ఇచ్చిన వ్యాసంలో ఏం రాశారంటే, 5 గంటలకి 68.04% అయితే 11:45కి 76.50కి జంప్ అయిపోయింది. అంటే 5 గంటల నుంచి 11:40 లోపు దాదాపు ఒక 15 లక్షల మంది ఓట్లు వేసేసారు. ఇది చాలా దారుణమైన విషయం అనే రకంగా విశ్లేషించారు. అదేవిధంగా 5 గంటలకి అంటే 13వ తారీఖు 5 గంటల నుండి ఎలక్షన్ కమిషను 17వ తారీఖున ప్రకటించినప్పుడు 81.86% అంటే దాదాపు 51 lakhs ఓట్లు తేడా వచ్చినాయి. అంటే ఆ గ్యాప్లో 51 lakhs ఓట్లు ఎలాగా 51 లక్షల ఓట్లు ఎలా పోల్ చేసేస్తారు అనేది
మన పరకాల ప్రభాకర్ గారు వ్యాసంలో రాశారు. అసలు ఏం విశ్లేషిస్తున్నారు ఏంటో నాకు అర్థం కాని పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా ఈ టైం గ్యాప్లో ఇది ఇంత పర్సంటేజ్ పెరిగిందని ఎక్కడా చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు పర్సంటేజ్ ఇచ్చినా కానీ ఉదయం 7 గంటల పోలింగ్ మొదలవుతుంది, ఇప్పటికి ఇంతవరకు అంటే ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు అని ఇస్తారు. 11:40 అంటే ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు, లేదా 5 గంటలకు అయితే ఉదయం 7 గంటల 5 గంటల వరకు. ఈ నెంబర్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్న సమాచారం పట్టిస్తున్నామని చెప్పారు. మరి వీళ్ళకి ఎవరు చెప్పారో నాకు అర్థం కాదు. నేను ప్రొఫెసర్ నాగేశ్వర గారిని ఏమనట్లేదు, ఆయన మీద గౌరవం ఉంది, కానీ పరకాల ప్రభాకర్ గారితో చెప్పదలుచుకున్నాను త్రూ నాగేశ్వర గారి ద్వారా. ఎందుకంటే కోడిగుడ్డు మీద ఈకలు పేకడం ఎలాగా అనేది ఈ వ్యాసాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది ప్రభుత్వాలు ఏర్పడి. ఇప్పుడు ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేయడం, అదే ప్రజాస్వామ్యం మీద ప్రజలు వ్యతిరేకత సృష్టించడం, ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకత సృష్టించడం, ఇలాంటి పనులు పెట్టుకున్నారు. వీళ్ళ వ్యాసాలు లేకపోతే నాగేశ్వర గారి గురించి కాదు, పరకాల ప్రభాకర్ గారి గురించి. ఈయన వ్యాసాన్ని, ఈయన యొక్క సూడో మేధావితనాన్ని చూస్తుంటే ఇంకో అడుగు ముందుకేసి నిమిషానికి 1 ఓటు పోతుంది, నిమిషానికి 4 ఓట్లు పడిపోయిన అన్న రీతిగా వెళ్ళిపోయింది వాళ్ళ విశ్లేషణ. ఎలక్షన్ కమిషన్ ఎక్కడైనా సరే ఈ టైంలో ఎంతమంది ఓట్లు వేశారు, పొద్దున్న ఇక్కడి నుంచి ఎంతమంది ఓట్లు వేశారు, ఈ టైం గ్యాప్లో ఈ 2 అవర్స్లో 15 లక్షల మంది ఓటింగ్ నిలబడ్డారు, ఓట్లు వేసాను ఇక్కడ ప్రిడిక్ట్ చెందా? లేదు కదా. మరి ఎందుకు మీరు ఇలా విశ్లేషణ, అంటే ఓటింగ్ శాతం పెంచింది ఈ టైం గ్యాప్లోనే పెరిగిపోయిందని మీరు ఎలా అనుకుంటారు, ఎలా విశ్లేషిస్తారు మీరు? ఓకే, ఎలక్షన్ కమిషన్ డేటా రావడం లేట్ అయింది కదా, అక్కడ లేట్ అయింది అనుకోవచ్చు కదా. ఇంత దారుణమైన విశ్లేషణ. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఎలక్షన్ కమిషన్ చేసింది ఇవన్నీ చేసింది పక్క పెట్టేద్దాం. ఇప్పుడు ప్రతి బూత్లో దాదాపు మనకి 46,384 పోలింగ్ బూత్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రతి పోలింగ్ బూత్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, స్వతంత్ర వివిధ రాజకీయ పార్టీలు ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్ల పని ఏంటి? రాజకీయ పార్టీల ఏజెంట్ల పని ఏంటి? ఓటింగ్ ఎంత ఉంటుంది, ఎంత వస్తుందా, ఏంటి, అధికారులు నోట్ చేసుకున్న ఓటింగ్ మనకే సరిపోతుందా లేదా అది సరి చూసుకోవాలి కదా. ఓటేసేవాడు మనవాడా కాదా, తెలిసినవాడా కాదా, లేదా దొంగ ఓట్లు పడుతుందని చూసుకుని పరిస్థితి ఏజెంట్లు కదా. మరి ఏం చేశారు అధికార పార్టీ ఏజెంట్లు, ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లు, మిగతా స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు, మిగతా రాజకీయ పార్టీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? ఓకే, ఎలక్షన్ కమిషన్ ప్రకటించేసింది, ఓకే మీరు అంతకన్నా 17 లక్షల ఓట్లు పెరిగిపోయి 3,500 పోలింగ్ బూత్లో నైట్ 2 దాకా జరిగిన 3,500 పోలింగ్ బూత్లో 17 లక్షల ఓట్లు 15 లక్షల ఓట్లు పెరిగిపోయి అంటే ఆ 3,500 పోలింగ్ బూత్లకు సంబంధించిన ఏజెంట్లు కానీ ఎవరైనా సరే మా దాంట్లో 15 లక్షల ఓట్లు పడిపోయి అని చెప్పి ఏమైనా ప్రకటించారా? లేదు కదా. సో ఇది పక్కన పెడితే ఎలక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏజెంట్ల దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, వాళ్ళు టాలీ చేసుకుంటారు ఎన్ని ఓట్లు పడినాయి, అధికారుల దగ్గర ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడినాయి అన్నీ టాలీ చేసుకుని సీల్ వేసి ఇస్తారు. అప్పుడు రాసుకుంటారు ఫలానా బూత్లో ఇన్ని ఓట్లు పడినాయి, మగవాళ్ళ ఓట్లేని ఆడవాళ్ళ ఓట్లేని రాసుకుని వెళ్తారు. మళ్ళీ కౌంటింగ్ రోజున ఆ బూత్కి సంబంధించిన బ్యాలెట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఓపెన్ చేసినప్పుడు ఓట్లు అనేవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యి ఉండాలి కౌంటింగ్ ఏజెంట్ల దగ్గర. ఇవన్నీ కూడా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఏజెంట్లకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక ఏజెంట్ కూడా నా బూత్లో ఇన్ని ఓట్లు పడినాయి కాదు, కౌంటింగ్ వచ్చేటప్పటికి ఇన్ని ఓట్లు పెరిగిపోయి అది ఎంత అన్యాయం జరిగిపోయిందని ఎక్కడా లేదే. ఏజెంట్లు ఏం చేస్తున్నారు అంటే ఇది సక్రమంగా జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గతంలో ఎక్కువ సీట్లు వచ్చిన 151 సీట్లు వచ్చిన ఒక పార్టీ ఈరోజు 11 సీట్లు వచ్చిన వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉంటారు ఈ విషయాల్లో. ఏమన్నా తప్పు జరుగుతుంటే వాళ్ళ ఏజెంట్ల ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని వాళ్ళకి గొడవ చేయరా ఈ 2 సంవత్సరాల కాలంలో? అంటే అక్కడ ఏం లేదు. అక్కడ లేని దాన్ని పట్టుకుని ఈరోజు ఈ వ్యాసాన్ని తీసుకొని ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేసి ఏదో జరగలేదని జరిగింది విధంగా సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు
సూడో మేధావి పాలకాల ప్రభాకర్ గారు. ఇంకా మనం మాట్లాడుకుంటే ఈ పోలింగ్ జరిగిపోయి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు ఈయన ఈ వ్యాసం రాయడానికి ముఖ్యమైన కారణంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, గతంలో ఈయన మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక సలహాదారుగా పనిచేశారు. పరోక్షంగా చంద్రబాబు నాయుడు కూడా నేను కారణం అని టాక్. అది ఎంతవరకు మన తర్వాత విషయం. ఇప్పుడు ఆయనకు ప్రాధాన్యత లేదు. అదేదా డైరెక్ట్గాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, అదే ఈ ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈయన ఈ వ్యాసం రాసినట్టుగా అనిపిస్తుంది. అంతకుమించి ఇందులో ఏదో కొండంత ఎలుకలను పట్టినట్టు లేదా కొడుకును ఏకలు పెట్టిన విధంగా ఈ విశ్లేషణ ఉంది తప్పితే, ఈ వ్యాసం తప్పితే ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఇలాంటి వ్యాసాన్ని, క్లియర్గా కనపడుతున్న వ్యాసాన్ని రాజకీయ పార్టీలు, ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లు, ఓటింగ్ రోజున ఏజెంట్లు, వీళ్ళందరూ కూడా ఎవరో ఏం మాట్లాడలేని ఒక తీసుకొచ్చి ఈ టైం ఫ్రేమ్లో ఏదో జరిగిపోయింది అనేది చాలా దారుణం. ఈ టైం ఫ్రేమ్లో జరిగిపోయింది ఎవరు చెప్పారు మీకు? ఈ టైం ఫ్రేమ్లో ఎంత ఓట్లు పడినాయి? ఈ జంప్కి కారణం ఈ టైం ఫ్రేమ్లో జరిగింది అంటే 5కి 68.04, 11:45కి 76.50, దాదాపు 8%. ఈ 5 to 11:45 మంది ఓటింగ్ జరిగిపోయింది అని మీకు ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? దీనికి ఉన్న ఆధారాలు ఏంటి? ఈ టైం ఫ్రేమ్లోనే 8% ఓటింగ్ జరిగింది అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? మరి ఎందుకు ఇలా విశ్లేషిస్తున్నారు? అది ఆలోచించుకోవాలి. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇలాంటి అసంబద్ధమైనటువంటి విషయాలని ఒక ఏదో ప్రజల్లో ఏదో క్రియేట్ చేయాలనే దాంతో జరిగిన విషయాన్ని విజ్ఞులైనటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విశ్లేషించడం అనేది చాలా బాధాకరం. అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. మరొకసారి ఏమన్నా విశ్లేషించేటప్పుడు, ఏమన్నా వ్యాసం రాసేటప్పుడు కొంచెం ముందు వెనక చూసుకునే వ్యాసం రాసి లేకపోతే విశ్లేషిస్తే మంచిదని నా అభిప్రాయం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నాకు అత్యంత గౌరవం ఉంది, అందులో ఎటువంటి మార్పు లేదు. కాకపోతే ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఇలాంటిది విశ్లేషణ చేసేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ట్యూటోరియల్. థ్యాంక్ యూ.